సో మరి ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి మీది? ఏం చేస్తావు నువ్వు? అమ్మ తీసుకెళ్తది డైలీ హ్మ్. మ్యూజిక్ నేర్చుకుంటూ. హ్మ్. అట్లా వస్తుంటా. అమ్మ పని చేస్తదా ఏమైనా? లేదండి చేయదు. నాన్న? నాన్నగారు లేరండి చనిపోయారు. ఓకే. మరి ఎట్లా గడుస్తది మీకు? అంటే ఇంకా అన్న, అదే తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. అన్న, తమ్ముళ్ళు ఎవరు లేరు. ముగ్గురు అక్కలు, ఒక చెల్లి. ముగ్గురు అక్కలు, ఒక చెల్లి. అవునండి. నలుగురు ఆడపిల్లలున్నారు. అ పెళ్ళిళ్ళయినాయా వాళ్ళకి? అయినాయండి. చెల్లిదయింది. ఆ! చెల్లి బావ వచ్చేసి కానిస్టేబుల్. ఓహ్! వెరీ నైస్. అంటే బాగా ఆస్తులున్నాయా మీకు? ఏవండీ ఆస్తులంటూ ఏమీ లేవండి. మరి నువ్వు జాబ్ చేయవు, మమ్మీ జాబ్ చేయదు. ఎట్లా మరి గడిసేదెట్లా? గడిచేదంటే ఇంక అలాగే గడుస్తుంది మేడం. దానికి హ్మ్. మామూలుగా ఏంటంటే ఏమీ చేయలేము. మాకు ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. హ్మ్. ఒక ఇల్లుంది పెంకుటిల్లు. హ్మ్. అందులో ఉంటున్నాం. హ్మ్. మాకు ఆ ఇల్లు కొంచెం నా టెన్షన్ ఏంటంటే ఇంకోటి ఆ ఇల్లు కూడా కూలుతుంది. ఓకే. అది గూడా కొంచెం హ్మ్. ప్రాబ్లమ్‌లో ఉంది. హ్మ్. ఇంక నేను అక్కడ టీవీ చూస్తుంటా ఓకే. ఎక్కువ శాతం. ఓకే. ఓకే. అదెప్పుడు కూలుద్దో తెలీదు.